హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు మన వీడియోలో విరిగిన పాలతో పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి। మన ఇంట్లో పాలు అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి కదా, దానితో మనం పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసేద్దాం రండి। మరెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేసేద్దాం। పాలు వేసవిలో అయితే ఎక్కువగా విరిగిపోతుంటాయి కదా, ఆ విరిగిన పాలని వేస్ట్ చేయొద్దండి, బయట పడేయట అట్లా చేస్తుంటారనమాట। అలా చేయకుండా ఈ పాలతో పాలకోవా చేసుకోవచ్చు, పచ్చికోవా, ఇంకా పన్నీర్ కూడా తయారు చేసుకోవచ్చు। విరిగిన పాలని ఇంకొంచెం విరిగించుకోవాలి। ఇలా పాలు స్టవ్ పైన పెట్టుకుంటే కంప్లీట్గా విరిగిపోతాయండి। ఇలా కెరులుతూ ఉంది అంటే చాలు, చక్కగా పాలు నీళ్ళు సపరేట్ అయిపోతాయి అన్నమాట। ఇలా అయిన తర్వాత ఒక క్లాత్ కానీ ఒక స్ట్రైనర్ కానీ తీసుకోండి, అందులోకి ఇలాంటి క్లాత్ తీసుకోండి। ఇలా తీసుకున్నాక ఈ విరిగిన ఈ పాలని ఈ క్లాత్లోకి వేసుకోవాలి। వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది, మనకి పన్నీర్లా పైకి ఉండిపోతుంది కదా। కొంచెం స్లోలీ ఇలా వాటర్ అంతా కారే వరకు కూడా ఇలా వేస్తూ ఉండాలన్నమాట। ఈ పాలతో పన్నీరు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట। అచ్చం షాప్లో కొన్నట్టుగానే ఉంటుంది, కొంచెం షేపు సైజు మారినా సరే పన్నీర్ మాత్రం బాగుంటుందన్నమాట। మొత్తం ఇలా ఒలుపుకున్నాక ఇలా స్పూన్తో కొంచెం వాటర్ ఏమైనా ఉంటే ఇలా అడుచుకుంటూ వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేయాలన్నమాట। ఇలా వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసిన తర్వాత మనం ఇలా క్లాత్ని పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ని దగ్గరికి పెట్టేసి దీనిపైన ఏదైనా సరే బరువుగా ఉండేది దీనిపైన ఉంచుకోవాలి। దీనిపైన పెట్టి ఉంచుకుంటే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట। ఇలా ఉంచుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టుకోండి। ఫ్రిడ్జ్లో 1 అవర్ పెట్టుకొని ఇప్పుడు ఇలా తీసి చూపిస్తాను చూడండి, చాలా గట్టిగా మనకి షాప్లో కొన్నట్టుగానే వచ్చింది, కాకపోతే కొంచెం పన్నీర్ మనకు వచ్చిందనమాట। పాల నుంచి నేను 1/2 లీటర్ పాల వరకే చేశాను, కొంచెం పన్నీర్ వచ్చిందనమాట। సో ఇప్పుడు ఈ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని కర్రీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందన్నమాట। ఎప్పుడైనా పాలు కనుక మీ ఇంట్లో విరిగిపోతే బయట పడేయొద్దు, వేస్ట్ చేయొద్దండి। ఇలా పన్నీర్ చేసుకోవచ్చు, లేదంటే పాలకోవా అయినా సరే చేసుకోవచ్చు, పచ్చికోవా తయారవుతుంది, చేసుకోవచ్చు। చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసేసుకొని దీనికి పన్నీర్ కాజు కర్రీ చేసుకోవచ్చు, ఇంకా గ్రీన్ పీస్ ఉంటాయి, గ్రీన్ పీస్తో కర్రీ చేసుకోవచ్చు। ఇంతే ఫ్రెండ్స్, ఇంట్లో ఉన్న పాలు విరిగిపోతే బయట పడేయాల్సిన అవసరం లేదు, ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి। వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకోండి, నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది।